స్పీకర్ సార్, కాకపోతే మంత్రి గారు సుదీర్ఘంగా చెప్పారు సార్. నేను కూడా ఒక 2-3 విషయాలు వారికి చెప్పాలి సార్. ఎందుకంటే వారు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నాడు 2014 నుంచి 18 దాకా వారు ఇదే పర్యాటక శాఖ మంత్రిగా వారు ఉన్నారు అన్నాడు. కాబట్టి వారు కొన్ని విషయాలు ఏవైతే చెప్పారో వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్. సార్, తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా పాల్గొన్నాము. అందులో ముఖ్యమైన ఒక అంకం, ఒక ముఖ్యమైన భాగం కల్చరల్ రెనెసాన్స్, అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం. భాషకు, యాసకు, తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేయాలనే ఒక కసితో, కమిట్మెంట్తో అందరం కూడా ఎక్కడి వారం అక్కడ మన సంస్కృతి మరుగైపోతుంది, కనుమరుగైపోతుందని చెప్పి ఆందోళన చెంది మనందరం కూడా ఆనాడు కొట్లాడినాం. అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సార్, నేను మంత్రి గారు గుర్తు చేస్తా ఉన్నాను, భారతదేశంలో ఎక్కడా లేదు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 550 మంది కళాకారులకు తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా దేశానికి తెలియజెప్పే విధంగా పెట్టాలన్న ఉద్దేశంతోనే సాంస్కృతిక సారథి అనే ఒక కొత్త బృందాన్ని పెట్టి 550 మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పే స్కేల్తో ఉద్యోగాలు ఇచ్చింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను. సంస్కృతి ఏదైతే తెలంగాణది భాష, యాస ఏదైతే గతంలో అణిచివేయబడ్డదని మనం ఫీల్ అయినామో దాన్ని ప్రాణప్రతిష్ఠ తిరిగి పోసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అధ్యక్ష మీకు తెలుసు, మీ జిల్లాలో రామప్ప దేవాలయం అధ్యక్ష చాలా గొప్ప దేవాలయం. ములుగు ప్రాంతంలో చాలామంది లక్షలాది మంది భక్తులు పోయే ప్రాంతం. ఆ రామప్ప దేవాలయానికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా యునెస్కోతో మేము విపరీతమైన ప్రయత్నం చేసి చివరికి యునెస్కో గుర్తింపును కూడా మొట్టమొదటి ప్రపంచ హెరిటేజ్ సైట్ అధ్యక్ష మన రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చింది కూడా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రి గారు మర్చిపోకూడదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మంత్రి గారు అధ్యక్ష చెప్తా ఉన్నారు, మీరు ఏం చేయలేదు 10 ఏళ్ళు అన్నట్టు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష టూమ్స్ అధ్యక్ష ఇక్కడ హైదరాబాద్లో కులీ కుతుబ్ షా టూమ్స్, వాటి రెస్టోరేషన్లో ప్రభుత్వంతో పాటు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తీసుకొని ఆ టూమ్స్ అన్నింటినీ కూడా రిస్టోర్ చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు, యాదగిరి గుట్ట గురించి. అధ్యక్ష యాదాద్రి టెంపుల్ ఇవాళ అంత అద్భుతంగా కట్టిందైతే మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా అధ్యక్ష. టెంపుల్ టూరిజం, రిలీజియస్ టూరిజం అంటే మరి ఇవాళ మీరు దాన్ని ముందుకు తీసుకుపోండి, కానీ ఏం చేయలేదన్నాము తప్ప అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, వారు అన్నారు హైదరాబాద్ సంబంధించి కూడా టూమ్స్ ఒకటే కాదు అధ్యక్ష మేము చేసింది. ఇక్కడ పక్కనే మన అసెంబ్లీ పక్కనే మన మోజంజాహి మార్కెట్. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను అధ్యక్ష, హ్యాబిట్స్లో నేను ఆ పక్కన కూడా ఉండేవాను. ఆ మోజంజాహి మార్కెట్ని ఇలా అద్భుతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దింది హెచ్ఎండి ఆధ్వర్యంలో, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధ్యక్ష. ఒక్క మోజంజాహి మార్కెటే కాదు, అక్కడే మురిగి చౌక్ అని ఉంటుంది అధ్యక్ష. ఓల్డ్ సిటీలో మురిగి చౌక్ని, మీరాలం ట్యాంక్ని, ఒకటి కాదు అధ్యక్ష, ఓల్డ్ సిటీలో చాలా వారసత్వ సంపదను కూడా రిస్టోర్ చేసింది మా ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష టూరిజంలో చాలా రకాలు ఉంటుంది, మంత్రి గారు చెప్పారు. రిలీజియస్ టూరిజం ఉంటుంది, స్పిరిచువల్ టూరిజం ఉంటుంది, ఈకో టూరిజం ఉంటుంది, మెడికల్ టూరిజం ఉంటుంది, అడ్వెంచర్ టూరిజం ఉంటుంది. ఈ అన్నింటిలో కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ వారు చెప్తున్నారు రంగనాయక సాగర్ అన్నారు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇవన్నీ కడితేనే కదా అధ్యక్ష ఇవాళ అక్కడ మీకు టూరిజంకి స్కోప్ ఉంది. అవన్నీ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా. ఆ సాగర్ల నిర్మాణాలు, ఆ జలాశయాల నిర్మాణాలు చేయడమే కాకుండా అక్కడ టూరిజం కోసం డబ్బులు కూడా కేటాయించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా, వారిని చెప్పానండి. అధ్యక్ష సంస్కృతి గురించి వారు చాలా విస్తారంగా చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల అధ్యక్ష భారత రాష్ట్రపతి గారితో సహా అందరినీ కూడా భారతదేశ ప్రముఖులందరినీ ఆహ్వానించి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది కూడా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఒక మహాసభలే కాదు అధ్యక్ష, గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇవాంకా ట్రంప్ గారు వారందరూ వచ్చినప్పుడు 2017లో ఆనాడు మంత్రి గారు కూడా ఉన్నారు, ఇక్కడ మంత్రిగా ఉన్నారు, అక్కడ మంత్రిగా ఉన్నారు మాతో పాటు. అప్పుడు గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ కూడా నిర్వహించాం అధ్యక్ష. బుద్ధవనం అధ్యక్ష మా నాగార్జున సాగర్లో జానారెడ్డి గారు ప్రారంభిస్తే దాన్ని మేము పూర్తి చేసి ఇనాగరేట్ చేసి ఇవాళ జాతికి అంకితం చేసి 200 ఎకరాల పైచిల్క్ అధ్యక్ష. అక్కడ మరి స్పిరిచువల్ టూరిజంలో భాగంగా బుద్ధవనాన్ని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, మంత్రి గారు సొంత నియోజకవర్గం కొల్లాపూర్లో కూడా, ఆయన ఎంతసేపు సిరిసిల్ల సిద్దిపేట అంటున్నారు, కొల్లాపూర్లో కూడా అధ్యక్ష సోమశిలలో నేను మంత్రి గారు పోయి స్వయంగా ఆనాడు ప్రారంభోత్సవం చేసినాం అధ్యక్ష. అక్కడ బ్రహ్మాండంగా టూరిజం కోసం అక్కడ రిసార్ట్లు కట్టి, వాటర్ ఫ్రంట్ లో బ్రహ్మాండమైన కాటేజీలు కట్టి వాటిని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. వరంగల్లో కాలోజీ కళాక్షేత్రం అధ్యక్ష, ఇప్పుడు వారు చెప్పారు మంత్రి గారు పూర్తి చేశామని. 95% మేము పూర్తి చేసినాం సార్. ఒక 5% ఇక మరి పప్పంతా ఉడికినాక ఉప్పు వారు వేసినారు, గంట కలిపేసినారు, ఇప్పుడు మేము చేసినామని చెప్తున్నారు. సంతోషం అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష. మరి ఎందుకు అది టూరిజం సర్కిట్ లో పెట్టడం లేదు? ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు? ఈ ఏప్రిల్ 14th కన్నా కనీసం తెరుస్తారా? వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఇవాళ అంబేద్కర్ రైట్స్ ఉంటారు,
వాళ్ళందరూ వస్తున్నారు. మరి వాళ్ళకు కూడా అదొక పర్యాటక కేంద్రంగా మారింది. ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు మంత్రి గారు చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ అమర జ్యోతి అధ్యక్ష, తెలంగాణ అమరవీరులకు చిహ్నంగా మనం కట్టుకున్నాం, దాన్ని కూడా ఇంతవరకు డెవలప్ చేయట్లేదు. దాన్ని కూడా దయచేసి కన్సిడర్ చేయండి అధ్యక్ష. ఒక కంప్లీట్ చేస్తున్నా అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతాను అధ్యక్ష. తెలంగాణ కవులు కళాకారులు గోరేటి వెంకన్న గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజా కవి, అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా రసమై బాలకృష్ణ గారు, వీరందరినీ కూడా చట్టసభలకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అధ్యక్ష? అధ్యక్ష, నేను వారిని మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, స్పష్టంగా క్లారిఫికేషన్. మీరు చెప్పారు టూరిజం పాలసీ తెచ్చినామని. ఓఆర్ఆర్ని టీఓటీ పద్ధతుల్లో, ఓఆర్ఆర్ని ఔటర్ రింగ్ రోడ్ని టీఓటీ పద్ధతుల్లో మరి 33 ఏళ్లకు ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష, చాలా పెద్ద స్కామ్ అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు 99 ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు. మరి ఇది కరెక్టేనా? ఇది చేయవచ్చునా? అంటే 33 ఏళ్లకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది, 99 ఏళ్లు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు, 99 ఏళ్ళు అంటే ఏంటి అధ్యక్ష? ఒక జీవిత కాలం, ఒక మనిషి జీవిత కాలం, అంటే పురాగాలకు రాసి ఇచ్చినట్టే. మరి అదెట్లా కరెక్ట్ అయితే చెప్పాలా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, నాకు మంత్రి గారు చెప్పింది ఇంటే నవ్వాలా ఎడవాలో తెలియట్లేదు. ఒకవైపు రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు. ఇది పీక్ సమ్మర్, నీళ్లు లేవు, తాగునీళ్లు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరో, నిజంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, నాకేం వేరే అభిప్రాయం లేదు, కానీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష. వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది. కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు, అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది, మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని. మళ్ళీ మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్టు వారిదే సార్, వారే చెప్పిన మాట. ఏమన్నారు సార్ వారు? ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల క్లారిఫికేషన్ పోయి విమర్శలు. ఎస్ సార్, విమర్శ ఏముంది సార్, వారు క్లారిఫికేషన్ అడుగుతున్నా. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ ని, అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ టెస్లా అనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష, భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూతగట్టుకొని ఇవాళ 700 కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, ఆ ఈవెంట్ ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళా ఈ రోజు ఇంకో ఈవెంట్ కు 56 కోట్లు ఖర్చు పెడుతున్నాం, తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటి అధ్యక్ష? తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష. ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో 1200 ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం. అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్. ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి, ఆదాయం వస్తుంది రాష్ట్రానికంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారిని అడుగుతానో క్లారిఫై చేయాలని కోరుతాను.